హలో పిల్లలు, కథ చెప్తాను ఓ కొడతారా. కథ పేరు కోడి సూది. అనగనగా ఒక ఊరిలో ఒక గ్రద్ద ఒక కోడి ఉండేవట. గ్రద్ద కోడి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండేవి కాదు. ఒకరోజు గ్రద్ద వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళుతూ తన దగ్గర ఉన్న సూదిని కోడికిచ్చింది. ఈ సూదిని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతున్నాను, తొందరలో వచ్చేస్తాను అని చెప్పింది. కోడి సూదిని తన రెక్కల్లో దాచుకుంది. కానీ అటు ఇటు గెంతేటప్పుడు అది కాస్త ఎక్కడో పడిపోయింది. గ్రద్ద కొన్ని రోజుల తర్వాత వచ్చి నా సూది ఏది అని అడిగింది. కోడి అది ఎక్కడో పడిపోయిందని ఎంత చెప్పినా గ్రద్ద పట్టించుకోలేదు. నీ ఇష్టం, ఎలా తెస్తావో గాని సూదిని తొందరగా తీసుకొని రావాల్సిందే, తెచ్చేదాకా నీ పిల్లల్ని నేను తింటూ ఉంటాను అని పంతం పట్టిందట గ్రద్ద. అప్పటి నుంచి గ్రద్దకు కోడికి గొడవ వచ్చిందంట. గ్రద్ద కోడి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవటం, కోడి బాధపడటం ఆనవాయితీగా మారిపోయింది. కోడి తన చుట్టాలందరినీ పిలిచి సూదిని వెతకమంది. అప్పటినుంచి కోళ్ళు ఇప్పటిదాకా సూదిని వెతుకుతూనే ఉన్నాయి. సూదేమో దొరకలేదు. కోళ్ళు మట్టిని నోటితో కాళ్ళతో తీయడం సూది వెతకడం కోసమే. కథ మీకు నచ్చిందా పిల్లలు?